అభిమానుల మధ్యన ఇలా పెద్ద ఆయన జన్మదినోత్సవం జయంతి అంటారు అందరూ, కానీ మేము ఆయన జన్మదినంగానే, ఎందుకంటే చాలా అరుదుగా ఉంటారు, మరణమే లేని జననం. పురాణ పురుషులు ఉంటారు కొద్దిమంది, ఆంజనేయ స్వామి కావచ్చు, ఇంకా ఉన్నారు పురాణ పురుషులు. అటువంటి పురాణ పురుషుల కోవలోకి మా అందరి హృదయాల్లో చిరంజీవిగా ఉన్న నందమూరి తారక రామారావు గారు మాకెప్పుడు కూడా ఆయన భౌతికంగా మన మధ్యన లేకపోయినా కొన్ని కోట్ల మంది హృదయాల్లో ఆయన శాశ్వతంగా జీవించే ఉన్నారు. సో అందుకని మా ఒకే అభిప్రాయం మీద ఉన్న మిత్రులందరూ జయంతి వేడుకలు కాదు, జన్మదిన వేడుకలే జరుపుకుందామనే ఒక ఆకాంక్షతో ఈరోజు పెద్ద ఆయన జన్మదిన వేడుకలు జరుపుకున్నాం. ఎన్టీఆర్ తెలుగు జాతికి వన్నె తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్. దేశంలోనే సంస్కరణలు, సంక్షేమానికి సంబంధించి సంస్కరణలు తీసుకొచ్చిన తొలి పురుషుడు, అద్భుతంగా ఆచరించిన తొలి పురుషుడు చిరంజీవి. నిత్యంగా అంటే నిరంతరం జీవించి ఉండే, ప్రజల హృదయాల్లో జీవించి ఉండే ఎన్టీ రామారావు గారు. ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ పుట్టినరోజు వేడుకలు ఆత్మీయుల మధ్యన ఘనంగా జరుపుకున్నాం. విచ్చేసిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఆయన నాటిన మొక్క 9 నెలల్లోనే ఒక వటవృక్షంగా మారి ఇంకా ప్రజల ఆదరాభిమానాలు పొందుతూనే ఉంది. మధ్యలో చిన్న చిన్న తుఫాను తాకిళ్ళు ఎదురైనా మరి ఆ విత్తనం మహత్యం ఎప్పుడు చిక్కు చెదరని వటవృక్షంలా తెలుగుదేశం పార్టీ నిండు నూరేళ్ళు ఇవాళే మహానాల్లో తీర్మానం చేశారు. మరొక్క 40 సంవత్సరాలు తిరుగు లేకుండా తెలుగుదేశం పార్టీ ఉండాలి అని కోట్లాది మంది ఆకాంక్షించారు. పెద్ద ఆయన ఆశీర్వాదాలతో తెలుగుదేశం పార్టీ కలకాలం ఆయన్ని ప్రతిబింబించే విధంగా, అలాగే ఈరోజు నుంచి మరి ప్రతి సంవత్సరం మే 28వ తారీఖు ఆయన పుట్టినరోజును స్టేట్ సెలబ్రేషన్గా జరుపుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వటం కూడా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆలస్యమైంది, అయినప్పటికీ కూడా ఈరోజు ఈ నిర్ణయం రావటం అనేది హర్షణీయం. ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉండే రామారావు గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ